తెలంగాణలో ఇప్పుడు సాగునీటి అంశం రాజకీయంగా సలసలా కాగుతోంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట నల్గొండలో నిరసన సభ నిర్వహించిన బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్పై దుమ్మెత్తిపోసింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలిపించారు. ఇక ఇదే రోజున మేడిగడ్డ సందర్శనకు ముఖ్యమంత్రి అండ్ శాసనసభ్యులు అందరూ కలిసి వెళ్లారు. కేసీఆర్పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన 1 కోటి ఎకరాల మాగాణి ఓ అబద్ధమని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును దేశంలో అతిపెద్ద స్కామ్గా ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయిస్తాం, బాధ్యులపై చర్యలు తీస్తామని అంటున్నారు. కేసీఆర్ మీటింగ్, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ బయట రూపంలో ఒకసారి చూద్దాం. ఇంత మగోళ్ళ కేసీఆర్ని తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా దా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి. ఇంత మగోళ్ళ కేసీఆర్ని తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా దా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి. ఇంత మగోళ్ళ సో కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మీద. ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు మాట్లాడిపోయిన రేవంత్ రెడ్డి ఇంకా ఇతర ముఖ్యుల మీద విరుచుకుపడిన తీరు కనిపిస్తుంది. 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే విమర్శల దాటి ఏ రకం ఉందో అదే దాటి కనిపిస్తూ ఉంది. అయితే 1 కోటి ఎకరాల మాగాణి అబద్ధం, కాళేశ్వరం ఒక స్కామ్, ఆ స్కామ్ మీద చర్యలు అంటున్నారు. దాని మీద డిబేట్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఈరోజు కేసీఆర్ చేసిన దమ్ముందా, టచ్ చేసి చూడు అని చేసిన వ్యాఖ్యల మీద ఫస్ట్ మనతో అద్దంకి దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. రియాక్షన్ తెలుసుకుందాం. అద్దంకి దయాకర్ గారు ఏం చెప్తారు? టచ్ చేస్తారా? దమ్ముందా? టచ్ చేసి అసలు ఉండగలుగుతారా? దిస్ ఇస్ ద డైలాగ్. దొరుకుతలేడు. ఏది టచ్ చేయాలంటే కూడా దొరుకుతలేడు, తప్పించుకొని తిరుగుతా. ఆయన టచ్ చేయాలి, ప్రభుత్వం టచ్ చేయాలనుకుంటే ఏదో రూపంలో వెళ్ళి టచ్ చేయొచ్చు. అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తే షాక్ కొట్టిద్ది అనే తరహాలో ఉంది కేసీఆర్ వ్యాఖ్యలు. అదే అసలు పవర్ ఉందా లేదా ట్రాన్స్ఫార్మర్కి అనే దగ్గర సమస్య వచ్చింది. ఇప్పుడు ఇటు సభకు రమ్మంటే అటు పోయింది, కానీ సరే ఎక్కడైనా పోవచ్చు. కానీ టచ్ చేసే అవకాశమే వస్తే టచ్ చేయక తప్పదు. అవినీతి చేస్తా, నన్ను మట్టుకుంటే చూడు, తట్టుకుంటారా అని ఈ డైలాగులు ఏముంటుంది. నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని ఒక డైలాగ్ ఉంది, వెనకటికి తీసుకపోయి లోపల పడేస్తారు. అదేం పెద్ద ఏదో కేసీఆర్ని టచ్ చేసుడు కాదు. అవినీతి పరులు ఎవడైతే వాడిని బొక్కలు దోయడం అనడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పెద్ద సమస్య కూడా కాదు నా దృష్టిలో. కానీ దాంట్లోనే బొక్కుతా అంటే మాత్రం ఆ కనుగుల నుంచి పట్టుకొచ్చి మరీ లోపల పడేస్తారు. అది ఎవరైనా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నారా? టచ్ చేయాలనేది ఎందుకు వస్తుంది నీకు? టచ్ చేసుడు అనేది నువ్వు మంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తే, అవినీతే చేయకపోతే, నీ ప్రభుత్వం అక్రమమే చేయకపోతే టచ్ చేసుడు చంపుతా. ఎక్కడి పిచ్చి ముచ్చటయా బాబు? ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవడైనా చంపుతా అని చెప్పిండు ఆయనను. అంటే ఒక సెంటిమెంట్ రగిల్చడానికి చేసే ప్రయత్నంగా మేము చూస్తాం తప్పితే అసలు కేసీఆర్ని టచ్ చేయాల్సిన అవసరమే లేదు. తనంతట తానే భస్మాసురుని లెక్క ఇలా కనుమరుగైపోతాడు. ఈ మీటింగ్లో ఏదో కొంత ప్రయత్నం చేసిండు, కానీ ఇప్పటికి కూడా తన మర్యాద ఏం కాపాడుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అట్లా ఉన్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు అట్లా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అయితే రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విందాం. ఇంత మగోళ్ళ కేసీఆర్ని తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా దా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతాం తర్వాత అని. ఏడిపోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. కాశీ వెళ్ళి సన్యాసం పుచ్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి తనదైన స్థాయిలో కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మనతో రఘునందన్ జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో
మీరు చెప్పండి, కాశీ పంపిద్దాం అనుకుంటున్నారా? ఏం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక ఉద్దేశం ఏంటి? ఇక ఉన్న పరేం ఉన్నది ఇంకా అంతకంటే ఎక్కువ. నిజంగా సభకే రానప్పుడు, వాళ్ళు గెలిచేదే లేనప్పుడు, వాళ్ళకి పరిస్థితే బాగలేనప్పుడు అసలు రిలేటివ్ పాలిటిక్స్లో టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణకి ఏం అవసరం? ఇంకా అటు కేంద్రంలో కొట్లాడడానికి అటు లేదు, అటు బీజేపీతో కలిసి ఉన్నారు. ఇక్కడ ప్రజలు వెళ్ళగొట్టిండ్రు. ఒక మాట అంటుండే కదా, మీరు విని ఉంటారు, రైతుల చెప్పులు చాలా బలంగా ఉంటాయి అంటుండు కదా. ఆ రైతులు చెప్పు తీసుకొని కొడితేనే ఆ పరిస్థితి వచ్చింది. మొన్ననే కదా, 2 నెలలు కూడా కాలేదు కదా. కాబట్టి ఆ స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆయనకి ఏం తగ్గలేదు, ఏంటిది నోటి దురుస్తానం తప్పితే. కాబట్టి ప్రజలు ఉన్నాయి కదా, నోటి దురుస్తానం 2 వైపులా ఉన్నట్టున్నాయి, ఉంటాయి. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఉన్నాడు. బీనో టీనో కానీ వారెట్లా మాట్లాడేది, వీరెట్లా మాట్లాడేది, గిట్లెట్లున్నది అన్నారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సోబర్గా మాట్లాడిండ్రు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఆనరు అని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఉజ్జి అయినరు. ఉద్యమ నేపథ్యం నేను అంత అన్నట్టు ఆయనను ఓడగొట్టింది రేవంత్ రెడ్డి గారు. న్యాచురల్గా టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. మనం ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, మంచినిస్తే మంచి వస్తుంది, కోపాన్నిస్తే కోపం, తిట్టిస్తే టిట్ ఫర్ టాట్. తప్పు అలదే అంటారు, మీదైతే కాదు. లేకపోతే పొన్నాల లక్ష్మయ్య గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కంపేర్ చేయండి. ఎప్పుడైనా కేసీఆర్ గారి పట్ల ఆ వ్యవహారం ఉందా? భాష పట్ల అట్లాంటి ఎప్పుడైనా ఆక్షేపణ? నేను ఒక జోక్ కూడా చెప్పిన మీకు. ఓ రోజు లంబుగాడొకడు డుంబుగాడొకడు అని నల్గొండ జిల్లాలో తిట్టిండు. లంబు ఎవరు డుంబు ఎవరని మా జానరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అరే ఇంత తిడితే మనం ఏమన్నా ఎట్లా అని అంటే నువ్వు అని అంటే ఎవ్వరంటలేరు. నేను తిట్టా కేసీఆర్ని. అంత సంస్కారంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ గారికి ఆనిండ్రు అని అంటే, ఆయన ఏ భాష వాడితే ఆ భాష వాడిండు కాబట్టి అబ్బా వీడు మొగాడ్రా బుజ్జి అని చెప్పి ఇటుకు అటు కలిసింది కాబట్టి టిట్ ఫర్ టాట్ అయింది. ఇలా కేసీఆర్ లాంటి లెజెండరీ అని చెప్పుకునేటోనే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా అధికారం కోల్పోయింది కాబట్టి కొంచెం అసహనం ఉంటుంది. ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు? మీరు టచ్ చేసి చూడు అని అంటున్నారు. టచ్ చేస్తాం, క్రిమినల్ కేసు పెట్టబోతున్నాం, అవినీతి జరిగింది కాళేశ్వరంలో, అవినీతి జరిగిన దాని మీద క్రిమినల్ కేసు పెట్టి విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మీరేమో టచ్ చేయండి చూస్తామని అంటున్నారు. ఏంటి బాధ్యుల మీద చర్యలు అంటే? అల్టిమేట్గా మీ మీదకి వస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు అవినీతి జరిగితే దానికి సంబంధించినవి కేసులు పెట్టడానికి ఏసీబీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, వాటి విచారణ చేస్తారు. గత 5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా వాటి పని అవి చేస్తాయి. ఇలా ఆ పని కూడా మరి వీళ్ళే చేస్తారా? ఒకసారి ఆలోచన చేయాలి మరి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఏసీబీ కానీ సిబిఐ ఉన్నాయో వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళకెందుకు అంత ఇది ఇబ్బంది అవుతుంది? కాబట్టి ఇలా సంస్కారం గురించి ఇలా మా దయాకర్ గారు మాట్లాడుతున్నారు. సంస్కారం గురించి దయాకర్ గారు మాట్లాడితే చాలా ఎట్లుంటది అసలు? మీరు కదా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని గతంలో మాట్లాడినటువంటి మాటలు మర్చిపోలే. కాబట్టి సంస్కారం గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడితే అది చూడడానికి వికారంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇలా తెలంగాణ వినండి పైసా వినండి, తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వ్యక్తిగా డెఫినెట్ గా మాట్లాడే హక్కు ప్రజల తరఫున మేము మాట్లాడతాం. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తులం కూడా మేమే. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఇలా ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఇలా 10 సంవత్సరాలలో తెలంగాణకు చేసినటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజలకు ఏం చేసింది, తెలంగాణ పల్లె పల్లె తిరుగుతా తెలుస్తూ ఉంటది. ఇలా అధికారం అనేది ఇలా ఒక రోజు మీకుంటది, ఇలా ఒక రోజు మాకుంటది. ఇలా అంత మిడిచిపాటు మంచిది కాదు కదా అని నేను అంటా ఉన్నా. ఎవరు మిడిచిపడుతుంది? ఓడిపోయి కూడా మీరే మిడిచిపడుతుంది, ఎగిరెగిరి పడుతుంది. మేము ఏడ మిడిచిపడుతున్నాం? మీరు కదా, మీరు మాట్లాడుతున్నారు. ఓడిపోయినాక కూడా ఇంకా పల్లెలు చెప్తున్నాయంటే ఆ పల్లెలే కదా మిమ్మల్ని ఓడగొట్టింది. మరి ఎందుకు ఓడగొట్టింది? అరే మేము దయాకర్ అన్న మేము వాటిని రిసీవ్ చేసుకుంటున్నాం. 100 సంవత్సరాలు ఎవడు కూడా అధికారంలో ఉండాలని అనుకుంటారేమో, కానీ ప్రజలు అధికారంలో ఉండాలనా ఉండద్దా అని ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఈ రోజు కూడా ఒప్పుకుంటా ఉన్నాం. ఇలా ప్రజలు మమ్మల్ని ఇటుపక్క కూర్చుండబెట్టిండ్రు కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడతాము అని చెప్తా ఉన్నాం. మేము డెఫినెట్ గా ప్రజల పక్షాన గొంతు విప్తామని చెప్తా ఉన్నాం. ఇలా ఏ కృష్ణా జలాల గురించి అయితే తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగిందో ఆ నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంటే ఆ రైతుల పక్షాన మాట్లాడతాము. కాదు, 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు శ్రీనివాస్ గారు?
10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిండ్రు నల్గొండ జిల్లాకు? ఏం చేసిండ్రు? ఇలా మీరు 50 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, ఫ్లోరైడ్ బాధితుల గురించి ఏనాడైనా ఫ్లోరైడ్ బాధితుల గురించా మీటింగ్ పెట్టింది ఆడ? ఇలా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ బాధితుల గురించా మీటింగ్ పెట్టింది? కృష్ణా జలాల గురించా? జస్ట్ 300 కోట్ల రూపాయలు పెడితే 30 టీఎంసీలు వచ్చేది. లక్ష కోట్లు పెట్టిందంటారు కాళేశ్వరం, 300 కోట్లు పెడితే నీళ్లు అందుతుందో ఒకసారి చూడండి. ఎక్కడ ఈ హయాంలో ఎన్ని లక్షల నీళ్ళకి ఇచ్చిండ్రో ఒకసారి మీ లెక్కలు తీయండి. అసలు అదే కదా మీరు చెప్పాల్సింది. టచ్ చేస్తే చూడు, ఇవి కాదు కదా చెప్పాల్సింది. ఇగో నేను ఇన్ని టీఎంసీల నీళ్లు నల్గొండ జిల్లాకి ఇచ్చిన, ఇన్ని లక్షల ఎకరాలు పారుతున్నాయి. ఇది చూడండి, మీరు నల్గొండ జిల్లాకి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందని 60 రోజులను ఏం చేసిందని నిలదీసే మీరు 10 సంవత్సరాల్లో ఏం చేసిందని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ నల్గొండ డిస్టిక్ మీద ఇవ్వండి. మేమే ముద్దాయిలం అవుతాం. శ్రీనివాస్ గారు, ఒక్క నల్లగొండ డిస్ట్రిక్ట్ మీకు కాదన్నా, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన. అదే కదా కాళేశ్వరం పోయింది. అలా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో ఉన్నది, మీరేమో నల్గొండ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు బాధ్యతాయుతంగా ఉండండి, మేము ఏమంటలేం. అంటే మాట తెలిస్తే ఈ రాష్ట్రం వెనుకకు పోయింది, ఈ రాష్ట్రం కప్పు అయింది, ఈ రాష్ట్రం ఇవన్నీ కాదు. స్ట్రైట్ అవే ఒకటే పాయింట్, ఎర్రల్ శ్రీనివాస్ గారు, కాళేశ్వరం స్కామ్ క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. టిఆర్ఎస్ పార్టీ కంటే చాలా గొప్పగా చేస్తామని చెప్పండి అంటున్నా నేను. కాళేశ్వరం స్కామ్ అధికారాన్ని వాళ్ళకంటే గొప్పగా చేస్తాము అని చెప్పండి. అదే కదా చెప్తున్నది. మిమ్మల్ని జైల్లో చూస్తామని చెప్పకండి అంటున్నా. ఇలా మీ అంత చూస్తాం, మిమ్మల్ని జైల్లో చూస్తామంటే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. అంత చూస్తామన్నది ఎవరన్నారు? ఎవరన్నా అన్నారా? మీరే కదా. ఎవరు? అంటే మీ అల్టిమేట్ లక్ష్యం అదే కదా, భావం అదే కదా. ఎక్కడికి పదాలు పోయి ఎక్కడికి వెళ్ళి మీరే సోషల్ మీడియా అవుతున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నారు? అధికార ప్రధాన ప్రతిపక్షం అరే గాయమైతే పోయి పరామర్శించే సంస్కృతి శ్రీను మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పరామర్శించి అన్ని రోజులు కొట్లాడుకున్నా సరే పోయి పరామర్శించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. మీరు ఏ రోజైనా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరిగితే వచ్చిన దాఖలాలు ఉన్నాయా విపక్ష నాయకులుగా? ఆ రోజు మేము కనీసం ఉద్యమ నాయకుడు కొండలక్ష్మణ్ బాబు చనిపోతే పోలే, గూడంజన చనిపోతే పోలే, వచ్చిండ్రు. మీకు దెబ్బ తగిలిందంటేనే వచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ బాధ్యత ముఖ్యం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఓకే.